హాయ్, దిస్ ఇస్ ఎస్కే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సల్మాన్ కారు డెంట్ వర్క్ అయితే కొంచెం ఉంటాయి, దాన్ని పెయింట్ మొత్తం ఉన్నాయి, దానికోసం అయితే తీసుకెళ్తున్నాం. అండ్ వాడు వచ్చి బైక్ తీసుకొచ్చాడు, రారా కార్ పెట్టేసి బైక్ తీసుకెళ్దామని. అందుకైతే మేము స్టార్ట్ అయిపోయినాం. ఏదో మీటింగ్ జరుగుతుంది ఇక్కడ, ఫుల్ డ్యాన్సులు పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో వాడు వచ్చి చిర్లెట్ ఆప్ట్రా 2006 పెట్రోల్ బైక్ కారు. దానికైతే ఈరోజు ఏదో సైడ్ ఎక్కడో తగిలిచ్చారంట బెంగళూరులో. అది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ రెడీ చేయించారనేసి ఇక్కడ తీసుకొచ్చాడు. ఏ అప్పుడు వేస్తాను రా. నేను చూడు బ్రేక్ పట్టుకొని ఇటు ఒప్పుతా గేర్ ఆడిందని కాలుతా అంటాను, గేర్ లేదంటే. అంతే, ఎక్కువ ఆ బండ్లు తోలి ఒకసారిగా స్కూటీ తోలాలంటే చాలా కష్టం రాస్తాం. ఏడ లోపల పెట్టినావు కారు? స్కూల్ ముందరనే పెట్టినావు డైరెక్ట్? నేను ఇదానే వచ్చేటప్పుడు వచ్చింది ఎగ్జామ్ నుంచి, నాకు కనపడలేదు. నీ ఇదానే వచ్చేటప్పుడు వచ్చింది, కనపడలేదే. చేతుల వాళ్ళు ఏడున్నారు ఇప్పుడు? ఓకే, ఆడ పికాక్ కూడా వస్తుంది సాయంత్రం. ఏం పికాక్? ఓపెన్ చేసుకో, అట్టే తిరుగుతుంటాడు. ఎవరిది? కొత్త బయట ఎట్లా పోవాలా? దీని తర్వాత వచ్చేదా? ఓకే ఓకే, అక్కడ పెట్టా రైట్ ఉంటాడా ఇప్పుడు? చేతనాడా? అవునరా, దీనికి దొరుకుతాయి కదా వైజర్స్, ఇవి గ్లాసులో. ఏం గ్లాసులో? ఇవి ఓకే. KA55N 3333. ఇది తీపిచ్చి బాగానే టీవీ ఎండకంతా వెళ్ళిపోతుంది, ఇది పీకేసిపోతుందిరా. ఏ వాళ్ళు రఫ్ చేసేస్తారులే అక్కడికి వెళ్తానే. అడ్జస్ట్మెంటా? ఇంకా ఇది తీసి నీట్గా పెట్టుకునేసి ఇది కిందకి వెళ్ళిపోయింది. ఇద్దో ఇట ఎంత కిందకి వెళ్ళిపోయింది చూడు. కాదురా, పైకి రావట్లేదు. చిలిపింది కదా ఇది, సపరేట్ అయిపోయింది చూడు. నేను కొత్తది చేయాలన్నా ఇప్పుడు? కొత్త చేసి ఆల్టరేషన్ చేస్తారులే. సెంటర్ లాగా నార్మలా? చూపిస్తుంది ఆయిల్. మా ఆయన చెప్తే ఇంట్లో కొత్తగా ఉందైనా ఆయిల్ అంటే ఇంజిన్ ఆయిలా? నల్లగా అయిపోయింది కదా. నల్లగా నార్మల్ ఎలా ఉంటుంది అదో, ఈ కలర్ రానే రాదు నీకు. ఈ కలర్ రాదు. ఎంత తిరిగింది? 3000 కూడా తిరగరా సరిగ్గా. మరి ఎందుకు అంత నల్లగా అయిపోయింది ఆయిల్? కిందే చేసిన. ఎంత బాగుంది లగ్, మా ప్రశాంతంగా. ఇదే నన్ను చెప్పిందా? ఇదేమిది వాల్యూమా? FM mode. AUX Bluetooth play by TF. ఇప్పుడు బ్లూటూత్ పెట్టు. రా నీ ఫోన్ ఎట్లి? ఏసీ బేరా ఏసీ కంప్రెసర్ వీక్ లే మామ, నీకు రాదు. అద్దాలు తిరుగు. నాకు నేను డోర్ తీసుకుంటాను.
Bluetooth mode. ఐపీఎల్ అని వస్తుంది. ఐపీఎల్ couldn't connect అంట. ఎందుకు బ్లూటూత్ ఆన్లో లేదు అని చెప్తుందరా. నీది కనెక్ట్ చేయకు సార్. డోర్ వేసుకో. హెల్మెట్ వేసుకుని అట్టే కూర్చుంటావా? ఆ బండి ఎత్తుకోమా. ఇది ఇప్పుడే పెట్టేసి వచ్చేస్తామే. ఏమన్నా డబ్బులు అన్నీ ఉంటున్నాయి చూపించి అసలు ఎంత అవుతుందో అని. లేకపోతే నెంబర్ ఉంటే ఫోటోలు పెట్టి. ఎందుకు అట్లా కొడతాను బ్రేక్లు? నాకు కనెక్ట్ అయిందా? నెమ్మలి ఉంది చూడా. ఏడా నెమ్మిలి? చూపిస్తాను రా. ప్రశాంతంగా దిగుతాము. ఎక్కడుందిరా? నెమలి కోసం అయితే చాలాసేపు వెయిట్ చేస్తాం, చూద్దాం ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేసి. బట్ కానీ అయితే మాకు లాస్ట్ వరకు అయితే కనపడలేదు అది. ఇంకా అలా అలా చూస్తూనే ఉండిపోయాం. ఎంతసేపు వెయిట్ చేసినా అసలు అయితే కనపడనే లేదు లాస్ట్ వరకు కూడా. మా వాడైతే డైలీ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడంట నెమలిని అయితే. ఇంకో వాడు కూడా అదే ఫోటోను ఏదో వీడియో తీసుకున్నా అని చెప్పి అనేసి వీడియో కూడా చూపిస్తా అని చెప్పి వీడియో అయితే చూపించాడు. చాలా బాగుంది. పట్టుకోవాలని కూడా ఎవరో ట్రై చేస్తూ ఉన్నారు. బట్ కానీ వాళ్ళకి కూడా దొరకటం లేదు అది. మా వాడు డైలీ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ పక్క. తీ బండి తీ. ఇంకా పోదాం పారా నాయన. కీసాను అంతేనాది. నెంబర్ లేదు. ఎత్తుకోం పోదాం బా. డైరెక్ట్ చూసేదానికి వాడు ఫోటోలు చూసేదానికి ఎత్తుకోం పోదాం. నేను బట్టలు ఇదేం ఆఫ్ అవ్వదు కదా. కీస్ చూడు, సెన్సార్ కీస్ ఇచ్చినారు మా జీవితం దీనికి. ఈ రేంజ్లో అప్డేట్ అయినారు రైళ్ళు. జేబులో పెట్టుకోవాలంటే దీన్ని. ఓకే, లెట్స్ స్టార్ట్. తాత వాళ్ళు క్లిక్ చేసేట్లా. ఏమైనా ఎంతమంది జనాలు. వైన్ షాపా? ఓకే, వైన్ షాప్ కూడా లేదు. ఏం చేస్తాను? ఇంట్లో వాళ్ళు పీలేరు 1 కిలోమీటర్ అంట. ఆల్రెడీ మనం పీలేరులోనే ఉన్నట్టుంది. ఇప్పుడు అదే 20 ఏళ్ళలో ఉంటుంది అప్లోడ్ చేసి. నిజం మెసేజ్ వచ్చినట్టుంది. యాక్చువల్గా చెప్పాలంటే సల్మాను నేను ఒకే కారు
చూడాలనేసి ఆప్ట్రానే తీసుకున్నాం ఇద్దరం. అంటే వీడు ఆప్ట్రా, నేను ఆప్ట్రా మ్యాగ్నమ్. ఇది వచ్చేసి చెర్లెట్ ఆప్ట్రా 2006 మోడల్ పెట్రోల్ వేరియంట్. నా దగ్గర వచ్చి చెర్లెట్ ఆప్ట్రా మ్యాగ్నమ్ డీజిల్ వేరియంట్. అసలు దానికి దీనికి డిఫరెన్సెస్ అయితే చాలా తక్కువ. సన్ రూఫ్, అలాయ్ వీల్స్ ఇలా చిన్న చిన్న ఉంటాయి. కానీ ఇద్దరం సేమ్ కంపెనీ కార్ తీసుకోవాలని చెప్పనేసి సేమ్ తీసుకున్నాం. వీడు తీసుకున్న ఒక 10 రోజులకి నేను ఆప్ట్రా మ్యాగ్నమ్ అయితే తీసుకున్నా. అదైతే ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయింది, యాక్సిడెంట్ అయిందంట. అంటే మనం సేల్ చేసేసిన తర్వాత వేరే పిల్లోడు తీసుకుపోయి తగిలిచ్చి దాన్ని ఇది చేశాడు. మళ్ళీ దాన్ని కూడా మొత్తం రెడీ చేయించాను అంటున్నాడు. దీని తర్వాత మనం క్రూజ్ అయితే తీసుకున్నాం. తెలిసిందే కదా క్రూజ్ గురించి, దాని పవర్ కానీ పికప్ కానీ అబ్బా, ఆ కార్ లగ్జరీనెస్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. అంత మంచి కార్. అది కూడా మనం ఒక టైంలో వదులుకోవాల్సి వచ్చింది పోలో కార్ కోసం. ఆ పోలో కార్ క్రాస్ పోలో తీసుకున్నాం. పోలో కూడా కదా, క్రాస్ పోలో. పికప్ కానీ బండి తోడడానికి కానీ టాప్ అండ్ వేరియంట్ సూపర్ అనేది. పెట్రోల్ పికప్ సౌండ్ అయితే ఇట్లా నచ్చింది. అది కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఫియట్ అయితే తీసుకుంది. దీంట్లో అయితే టాప్ అండ్ మాత్రం ట్రై చేయాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే అంత ఓల్డ్ మోడల్ అండ్ అలానే బండి కూడా అంత రఫ్ ఉంది తోడడానికి. నేనే 40 పోతున్నాను అంటే వాడు 50-60 పెరుగుతున్నాడు వాడు. ఆరా సల్మాన్గా స్టెబిలైజ్ చేస్తుంది. హజార్డ్ లైట్స్ అది అక్కడక్కడ ఇంకే టింగ్ అని. నేను కొడతాను బ్రేక్. ఎక్కడికో బయలుదేరినవే? సరే అయితే అట్లా స్టార్ట్ చేసినా. సరే అయితే సాయి కిరణ్ మోటో వ్లాగ్స్. ఇదా ఫ్రెండ్ కార్ పోతుంది, అందుకనేసి అట్లా వస్తూ ఉన్నాం. గోప్రో యూట్యూబ్ ఛానల్ కోసం. అంటే ఏందా? మామూలుగా మోటో వ్లాగ్స్ చేస్తా అంటారు కదా, కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళిండేది అది. సైడ్ $20,000. ఇప్పుడే స్టార్ట్ చేసినాం, ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కెమెరా ఉంది కాబట్టి ఇంకా డైలీ వస్తాయి. యూట్యూబ్లో వస్తావు అప్ప నువ్వు? యూట్యూబ్లో వస్తావు? లాగుతావా? చిన్నగా జాగ్రత్త, హెల్మెట్ కూడా లేదు నీకు అసలే. చూడు ఈయన్నే ఆపేస్తున్నావు బండి. వారి నిబ్బా రైడర్లారా ఆగండ్రా. ఓరి
జీవితం ఏంద్రా స్పీడా. అది ఏం తిరుగుతున్నారా టైర్లు. ఫోటో షూట్కి వచ్చినారా మన వాళ్ళంతా ఎవరో అని. వాడు నేను 70లో పోతాడు, వాడు 80-90 పోతాడు. ఇంటికి వేరే జారిందిరా. ఉన్నాడు అన్న. ఆ పక్కడితే ఈ పక్క అంటారు, ఈ పక్కడితే ఆ పక్క అంటారే. ఆయన తెలుసులే. మడ్గాడు మడ్గాడుకున్నారా? అదేంద్రా కరెక్ట్ దాని కింద పెట్టాం. टिंकरिंग చేసి फ्री टिंकरिंग पेंट चला था, फिर पट्टी मार पेंट मारना नहीं से ये करना, फिर इसे भी पेंट कराना, फिर इसे असली हूँ इस तरफ डाउन है ऊपर का नीट అది ఫిట్టింగ్ చేసి ఆ నొక్కు తీసేసి పెయింటింగ్ చేసేయాలి. కొంచెం 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 లాగుతాను మళ్ళీ. అప్పుడన్నా భయంతో భిన్నా చేపిస్తావు కదా, వెళ్ళిపోతుంది అని. వెళ్ళిపోతాను కాదు, మా నాయన వచ్చేదాకా చేపించేవాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేసి డబ్బు లేదా దీనికి ఎవరిని తగిలించాను. హలో సరే మొన్న B2 నేను Fiat 2 కార్లు చేసిన. మేమే మొన్న మాట్లాడినాం. కిలోమీటర్స్ అన్నా. నీ అంత పెద్ద బండి కాకపోవచ్చు అన్నా, మాది బండే. రాట్లేదా ఎదురా పెడితే కార్ నేర్చుకుంటున్నారా లేడీస్, మనం ఇప్పుడు రా. ఓకే అబ్బా, పర్ఫ్యూమ్ మర్చిపోవద్దు. ఎలా అంటే ఆ స్మెల్ చూసి పడిపోవాలన్నమాట. మరి అట్లాంటిది అని చెప్పి అదేదో సినిమాల్లో దొంగలు కిడ్నాప్ చేయటప్పుడు ఎక్కువ సరే స్ప్రే అట్లాంటిది మాత్రం తెప్పించొద్దురా. క్లోరోఫామ్ అయ్యేది సంథింగ్, అది మాత్రం తెప్పించొద్దు. ఇవ్వాలరా, మంచి బండి తీసుకోవాలరా. రెండు మూడు థాట్స్ ఉన్నాయరా, ఏది తీసుకోవాలి అర్థం కావట్లే. మోసపోయినా ఉండరు నేను. నీకు కూడా తెలుసు కదా సార్ మనది హెల్మెట్ వెళ్ళొద్దురా. నార్మల్గా ఇప్పుడు నేను వేసుకుంటాను ఇలా. అది ఇలాంటి చోటే అక్కడ చిత్తూరు రోడ్లో పెట్టినాడు. చిత్తూరు రోడ్ రా, చిత్తూరు రోడ్లో ఉంది. అంటే అప్పుడు హెల్మెట్ ఏమీ లేదు. అది నేను తీసుకున్నది వచ్చేసి 900 అనుకుంటా. 1000 చెప్పినాడు, 850 ఇచ్చా. బాగుంది కానీ ఆ అద్దం ఒక్కటే నాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఆ అద్దం ఎక్కడ అడిగినా దొరకట్లే. మా వాళ్ళు ఏం చెప్తారు, అద్దం తీసి గాగుల్స్ వస్తాయి కదా, గాగుల్స్ వేసుకో అంటారు.
గాగుల్స్ వేసుకుంటే బాగుంటుంది కదా దానికి. అది దాని మీద క్లిప్ వేయండి. పైన వస్తుంది హెల్మెట్ మొత్తం తీసుకొని. కానీ వెయిటింగ్లో ఉన్నారా అందరూ. దాంట్లో ఒకటి నేనేరా. తిరుపతి పోయినప్పుడల్లా ఆ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి అట్లా పోతా అంటే భలే ఉంటుంది కదా ఫీల్. పోయినావు కదా నువ్వు కూడా, ఆ ఫీల్ భలే ఉంటుంది అక్కడ. కానీ బెంగళూరుకి వచ్చినప్పుడు ఆ ఓవర్ బ్రిడ్జ్లు ఎక్కినప్పుడు కానీ భలే ఉంటుంది రా. రయ్యని పోతా అంటే గాలి ఇలా వస్తా అంటే కిందకి చూస్తా అంటే మరి ముట్టొస్తాడు. మనకి తప్పదమ్మా. ఇంకొక 1 year పడుతుందేమో ఇది కంప్లీట్ అవ్వడానికి. చూసినప్పుడల్లా నా కారు గుర్తుకొస్తుందిరా నాకు. అదే మూమెంట్ రా కార్లో నాకు. అదే ఇలాంటిదేరా చెప్పింది డాడీ తీసుకోమని. సెట్ అవుతుందారా నాకు. ఆ చేతులు ఇట్లా పెట్టుకొని వెళ్తా అంటే